మంచి ప్రశ్న. చాలా మందికి ఉంటది కానీ అడగటానికి వెనకాడుతుంటారు. అంటే మనం ఈ జన్మలో ఏ అయితే తెచ్చుకున్నామో ఆ కర్మల్ని మాత్రమే అనుభవించడానికి వెళ్తాం. కానీ జన్మ జన్మల నుంచి కోటాను కోట్ల జన్మల నుంచి కూడా మనం చేస్తూ అనుభవించిన పోను మిగిలినటువంటివన్నీ సంచిత కర్మలు అంటారు. సంచితం అంటే కూడబెట్టబడినవి అని. అంటే మొత్తం ఒక బాగా పెద్ద సంచిలో వేసి జాగ్రత్తగా మూట కట్టాం. అవి మనం మోసుకొని వస్తున్నాం. ఒక్కొక్క జన్మ మనం ఒక జన్మ తర్వాత ఒక జన్మ తర్వాత జన్మ ఎత్తేటప్పుడు మనం తెచ్చుకునేది ఏంటంటే ఆ మూట. ఆ మూటలో ఏముంటాయి అనంటే కోట్లాది జన్మల నుంచి చేసినటువంటి కర్మల్లో నుంచి అనుభవించినవి పోను మిగిలినవన్నీ ఉంటాయి. ఆ ప్రకారంగా మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా సంచితంగా వస్తూ ఉంటాయి. వీటిలో నుంచి ఏ పక్వానికి వచ్చినాయో ఏ అనుభవించాలనో దానికోసం వస్తుంది జన్మ. అంటే మిగిలినవన్నీ అట్నే ఉంటాయి. అక్కడ 1000 ఉంటాయి, మనం తెచ్చుకునేది 100 కూడా ఉండవు. అట్లానే మనం చనిపోయిన తర్వాత మన సంచిత కర్మల మూటలో నుంచి ఏవైతే పక్వానికి వస్తాయో పుణ్యము పాపం, అప్పుడు పుణ్యం పాపంలో పుణ్యమైన ఖర్చు చేసుకోవటానికేమో స్వర్గానికి వెళ్తాం, పాపం ఖర్చు చేసుకోవటానికేమో నరకానికి వెళ్తాం. మళ్ళీ ఇక్కడ కూడా ఏమండి పుణ్యానికి ఈ లోకంలో పుడతారన్నారు, స్వర్గంలోకి పోతారన్నారు, మరి స్వర్గంలోకి పోయేది ఎప్పుడు, ఈ లోకానికి వచ్చేది ఎప్పుడు అని కూడా మళ్ళీ ఇంకో సందేహం వస్తుంది మీకు తర్వాత ఎప్పుడొకప్పుడు. అంటే కర్మఫలాలు వాసనలు పక్వానికి వచ్చినప్పుడేమో జన్మలు వస్తాయి. ఒట్టి కర్మఫలాలే పక్వానికి వచ్చినప్పుడు, వాసనలు పక్వానికి రానప్పుడు స్వర్గం నరకం.